అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనవు రెండవ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఏమన్నావు? అతను ఊరు కూడా. ఎవరతను? రమ్మను. ఎవరొస్తారో రమ్మను. తనని కూడా నీకు తోడుగా పంపిస్తా సెల్లోకి అంటూ డ్రైవర్ని చూసి వ్యాన్తి అని చెప్పి వాళ్ళ వైపు యాటిట్యూడ్గా ఒక లుక్ ఇచ్చి తన జీప్ దగ్గరికి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. ఆ రౌడీలు డ్రగ్స్ ఉన్న వ్యాన్స్ ముందు వెళ్తుంటే తన జీప్తో ఆ వ్యాన్స్ని ఫాలో అవుతుంటే స్టేషన్కి చేరుకుంటాడు. వ్యాన్ స్టేషన్ ముందు ఆగగానే తన జీప్ని పార్క్ చేసి జీప్ దిగి వాళ్ళ దగ్గరికి వస్తాడు. వ్యాన్లోని రౌడీలందరినీ బరబరా ఇడ్చుకెళ్ళి సెల్లో పడేసి లాక్ చేసి ఆ కీస్ని కానిస్టేబుల్కి ఇచ్చి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. ఇవన్నీ చేసేసరికి ఉదయం అయిపోతుంది. ఎఫ్ఐఆర్ని తన టేబుల్ డెస్క్లో పెట్టి లాక్ చేసి అక్కడ కానిస్టేబుల్స్ని ఎస్ఐని చూస్తూ వీళ్ళ గురించి ఎవరు వచ్చినా ఎంత పెద్ద వీఐపీ కాల్ చేసినా వీళ్ళని విడిచిపెట్టద్దు. చూసారుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. అలా కాకుండా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని అంటూ నా మాట కాదని వాళ్ళని వదిలిపెట్టారో అని వాళ్ళకి వేలు చూపిస్తూ వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని కూర్చోపెడతాను జాగ్రత్త అని వాళ్ళని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ తెలుసుగా నా సంగతి ఒకసారి నేను ఏదైనా ఫిక్స్ అయ్యానంటే దాన్ని ఎవరూ మార్చలేరు అంటూ ఎస్ఐ దగ్గరికి వచ్చి ఏకాంబరం విన్నావుగా నేను చెప్పింది అంటాడు. అతన్ని షార్ప్గా చూస్తూ అతను రుద్రాంశ్ లుక్స్ని చూసి భయపడుతూ విన్నాను సార్ అని అంటాడు వణుకుతున్న గొంతుతో. అతన్ని చూసి నవ్వుతూ ఇదే మెయింటైన్ చేయి, అలా కాదని తోక జాడించాలని చూసావో అని తన మాట పూర్తి చేయకముందే మీరు కత్తిరించేస్తారుగా నాకు తెలుసు సార్ అంటాడు ఏకాంబరం. హిహి అని పళ్ళన్ని బయట పెట్టి వెకిల్ నవ్వుతూ ఇంకా క్లోజప్ యాక్ట్ పక్కన పెట్టి సిన్సియర్గా డ్యూటీ చేయి అంటూ పక్కన ఉన్న హెడ్ కానిస్టేబుల్ మూర్తి గారిని చూసి చిన్నగా నవ్వుతూ జాగ్రత్త బాబాయ్, ఎవరు కాల్ చేసినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, విడిచిపెట్టడం కుదరదని ఖచ్చితంగా చెప్పండి. కాదు కూడదని ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటానంటాడు రుద్రాంశ్. అవన్నీ నేను చూసుకుంటాను రుద్ర, నువ్వు వెళ్ళు. నిన్న ఉదయం అంతా పెళ్లి హడావిడే సరిపోయింది, రాత్రి కూడా రెస్ట్ తీసుకోకుండా ఇదిగో అని ఈ రౌడీలను చూపిస్తూ వీళ్ళ కోసం వచ్చేసావు, బాగా అలసిపోయి ఉంటావు, ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తానులే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను నీకు కాల్ చేస్తాను సరేనా అని అంటూ మూర్తి గారు చెప్పేసరికి అవును ఇంతకీ ఇక్కడికి వస్తున్నట్లు ఇంట్లో చెప్పావా అని అడుగుతారు ఆయన. రుద్రాంశ్ వైపు అనుమానంగా చూస్తూ మూర్తి గారు అలా అడిగేసరికి ఆయన అడిగిన దానికి రుద్రాంశ్ మౌనంగా ఉండిపోతాడు, ఏం సమాధానం చెప్పకుండా. చిన్నగా నిట్టూరుస్తూ ఎందుకు రుద్ర ఇలా చేస్తున్నావు, వాళ్ళు ఏం చేసినా అది నీకోసమే కదా, నిన్న నేను చూశాను కదా అమ్మాయిని, చక్కగా కడిగిన ముత్యంలా ఉంది, పైగా ఎంతో ఒద్దిగ్గా కూడా కనిపించింది. అప్పుడే నాకు అనిపించింది ఎప్పుడు ఏ విషయానికి నేను ఇబ్బంది పెట్టని పెద్దమ్మగారు ఈ పెళ్లి విషయంగా నీపై ఎందుకంత ఒత్తిడి తెచ్చారో. నిన్నటిదాకా అనుకున్నా నువ్వు వద్దంటున్నా సరే పెద్దమ్మగారు ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నారో అని, కానీ నిన్న అమ్మాయిని చూశాక నాకు అనిపించింది ఆవిడ చేసిన పని అసలు తప్పు కదని. ఇకనైనా నీ పట్టుదల వదిలేసి ఆ అమ్మాయితో కలిసి జీవితం మొదలుపెట్టి రుద్ర అంటారు మూర్తిగారు. లేదు బాబాయ్, నా గురించి నీకు తెలుసు కదా, ఈ విషయంలో ఎవరైనా చెప్పినా నేను మారను, నా అభిప్రాయాన్ని మార్చుకోను. ఇక నేను ఇంటికి వెళ్తాను బాబాయ్, మీరు జాగ్రత్త, ఏమన్నా అవసరమైతే నాకు కాల్ చేయండి అని అంటూ స్పెట్స్ పెట్టుకొని బయటకు వచ్చి జీప్ని స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరతాడు రుద్రాంశ్. వెళ్తున్న రుద్రాంశ్ని అలాగే చూస్తూ చిన్నగా నిట్టూర్చి ఏమో రుద్ర, నీ అర్థం లేని పంతంతో ఆ అమ్మాయిని ఇబ్బందుల్లో పడేస్తావేమో అని నాకు భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు మూర్తి గారు తననే చూస్తూ. బెదురు చూపులతో పెళ్లిపీటలపై కూర్చున్న శాంభవి ఇన్నోసెంట్ ఫేస్ని గుర్తు చేసుకుంటూ తన అలవాటు ప్రకారం తెల్లవారక ముందే మెలకు వచ్చేసింది శాంభవికి. లేచి కూర్చొని ఆ మహాదేవుని స్మరించుకొని పక్కకు చూస్తుంది. తన పక్కనే ప్రశాంతమైన మొహంతో నిద్రలో కూడా నవ్వుతున్నట్టుగా చిన్నగా విచ్చుకున్న పెదాలతో ముద్దుగా పడుకున్న శివాని చూసి నవ్వుకుంటూ ఎంత ముద్దుగా ఉంది పాప అనుకుంటూ నెమ్మదిగా ముందుకు వంగి తన నుదుటిన అంటీము అంటున్నట్లుగా ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది శాంభవి. కాసేపటికి స్నానం ముగించుకొని చక్కగా చీర కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని తన పొడవాటి కూరలను లూజ్గా జడగా అల్లుకొని మెల్లిగా పాపకి సౌండ్ తెలియకుండా తలుపు దగ్గరికి వేసి హాల్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి ఇంకా ఎవరు లేచినట్లుగా లేరనుకుంటూ నిన్న పూజ గదికి వెళ్ళింది గుర్తు తెచ్చుకొని అటువైపు వెళ్తుంది. తను కరెక్ట్గానే వెళ్ళిందనడానికి గుర్తుగా అక్కడ ఎదురుగా పూజ గది కనపడగానే సంతోషంగా లోపలికి వెళ్తుంది. తను వెతుక్కుంటూనే అవసరం లేకుండా పూజకి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా అక్కడే అనువుగా ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆ మహాదేవుడి ముందు దీపం వెలిగించి పూజ ప్రారంభిస్తుంది. కాసేపటికి మనస్ఫూర్తిగా పూజ పూర్తి చేసుకొని మరొక్కమారు ఆ మహాశివుణ్ణి నమస్కారం చేసుకొని పూజ గది నుంచి బయటకు వస్తుంది. అప్పటికే రంగమ్మ వచ్చి కిచెన్లో వెళ్తుండడం చూసి అమ్మయ్య తనైనా కనపడ్డారు చాలనుకుంటూ తన వెనకే కిచెన్లోకి వెళ్తుంది. శాంభవి అక్కడ రంగమ్మని చూసి కిచెన్ని క్లీన్ చేసుకొని కూరలు తరుగుతూ ఉండడం చూసి పెద్దమ్మ నేనేమన్నా హెల్ప్ చేయనా అంటుంది. తన మాటకు చేస్తున్న పని ఆపి తలెత్తి అక్కడ ఉన్న శాంభవిని చూసి అమ్మాయి గారు మీరు అప్పుడే లేచారా అని అంటుంది రంగమ్మ ఆశ్చర్యంగా.
తను అలా అమ్మాయి గారు అనేసరికి ఎవరిని అర్థం కాక తన వెనకాల ఎవరైనా ఉన్నారేమో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది శాంభవి. శాంభవి అలా చూస్తుంటే ఏంటి అమ్మాయి గారు వెతుకుతున్నారు అంటుంది మళ్ళీ రంగమ్మ. మీరు అమ్మాయి గారు అంటుంటే ఎవరైనా వచ్చారేమో అని చూస్తున్నాను అంటుంది శాంభవి. రంగమ్మ వైపు అమాయకంగా చూస్తూ అయ్యో నేను మిమ్మల్నే పిలిచానమ్మా అని అంటుంది రంగమ్మ. తనని చూసి చిన్నగా నవ్వుతూ ఏంటి నన్న అని అంటుంది. ఈసారి రంగమ్మ అన్న మాటకి మరింత ఆశ్చర్యపోతూ శాంభవి మొహం చూసి నవ్వుతూ మీరు ఇంటికి కోడలు గారు కదమ్మా, మరి అలాటప్పుడు అందుకే అలా పిలిచాను అని అంటుంది రంగమ్మ. వద్దు పెద్దమ్మ, మీరు నన్ను అలా పిలవకండి, నాకు ఏదోలాగా అనిపిస్తూ ఉంది అని అంటుంది తన వైపు ఇబ్బందిగా చూస్తూ. మరి మిమ్మల్ని ఇంకెలా పిలవనమ్మా అని అంటుంది. ఎలా ఏముంది, పేరుతోనే పిలవండి అంటుంది శాంభవి నవ్వుతూ. అమ్మో మీరు ఇంటి కోడలు గారు, మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తానమ్మా అంటుంది రంగమ్మ కంగారుగా. అలా అని మీరు నన్ను అమ్మాయి గారు అని పిలుస్తుంటే నాకే ఏదోలా ఉంది అంటుంది శాంభవి. రంగమ్మ కాసేపు ఆలోచించి సరేలేండి అయితే నేను మిమ్మల్ని శాంభవమ్మ అని పిలుస్తానంటుంది నవ్వుతూ. ఇది కాస్త పర్వాలేదు, మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు, అలాగే పిలవండి అంటుంది శాంభవి నవ్వుతూ. ఇంతకీ ఏం చేస్తున్నారు పెద్దమ్మ అంటుంది శాంభవి. ఇదా, మీరు ఇవాళ గుడికి వెళ్తున్నారు కదమ్మా, అక్కడ దేవుడికి ప్రసాదాలు ఇంకా పూజ అయ్యాక అక్కడ తినడానికి అందరికీ భోజనం తయారు చేస్తున్నాను అంటుంది. ఓహ్ అంటూ నేను కూడా సాయం చేయనా మీకు అని అడుగుతుంది నవ్వుతూ. మీకెందుకమ్మా ఈ శ్రమ, నేను చేస్తాను కదా అని అంటుంది రంగమ్మ. ఏం పర్వాలేదు పెద్దమ్మ అని అంటూ తను కూడా పనిలోకి దిగుతుంది. అలా రంగమ్మతో కలిసి ఇద్దరూ కలిసి వంట ప్రసాదాలు పూర్తి చేసేస్తారు. ఈ లోపు పనివాళ్ళు పాలు తీసుకొని రావడంతో పాలు కాచి అందరికీ కాఫీలు కలుపుతూ ఉంటుంది శాంభవి. అప్పుడే అక్కడికి రెడీ అయ్యి కిచెన్లోకి వస్తున్న శ్యామల గారు శాంభవిని కిచెన్లో చూసి కాఫీ కలుపుతుండడంతో అది చూసి ఆశ్చర్యపోతూ నువ్వెప్పుడు లేచావు శాంభవి అని అంటారు. శ్యామల గారి మాటలకు వెనక్కి తిరిగి ఆవిడని చూస్తూ నాకు పొద్దున్నే లేవడం అలవాటు అత్తయ్య, ఇవాళ కూడా అలానే మెలకు వచ్చేసింది అని అంటుంది శాంభవి నవ్వుతూ. సర్లే లేస్తే లేచావు కానీ ఈ పనులని నీకెందుకమ్మా, రంగమ్మ చూసుకుంటుంది కదా అంటారు. పర్లేదు అత్తయ్య, ఏం కాదు, నాకు ఇది అలవాటే, కాఫీ తీసుకోండి అంటూ ఆవిడ చేతికి కాఫీ అందిస్తుంది. నేను పూజ చేసుకుని వచ్చి తాగుతానమ్మా, మిగతా వాళ్ళకి ఇవ్వు అంటారు. సరే అత్తయ్య అంటూ మిగతా వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది శాంభవి. శ్యామల గారు పూజ గదిలోకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ పూజ చేశారనడానికి గుర్తుగా దీపారాధన వెళ్తుండడం చూసి పువ్వులు ఉండడం చూసి శాంభవి అని పిలుస్తారు. శ్యామల గారు అలా పిలిచేసరికి ఏమైందో అని కంగారుగా పూజ గది దగ్గరికి వెళ్తుంది శాంభవి. పూజ నువ్వే చేసావా అని అడుగుతారు. ఆవిడ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ అలా అడిగేసరికి తను ఏమైనా తప్పు చేసిందేమో అని కంగారు పడిపోతూ అవునత్తయ్య నేనే చేశాను, ఏమైనా తప్పు చేశానా అని అంటుంది బెరుగ్గా శ్యామల గారిని చూస్తూ శాంభవి. తను భయపడుతుందని అర్థం చేసుకున్న శ్యామలి ఎందుకు తల్లి అంత కంగారు పడుతున్నావు, నేను ఊరికే తెలుసుకుందామని నిన్ను అలా పిలిచి అడిగాను అంతే అని అంటారు శ్యామల గారు. ఆ మాటలకి శాంభవిని దగ్గరకు తీసుకొని మీరు అలా అడిగేసరికి నాకు కాస్త తప్పు చేశానేమోనని భయపడేసింది అత్తయ్య అని అంటుంది శాంభవి. లేదు తల్లి, అలా ఏమీ లేదని శాంభవి తల నిమిరి ఆ శివయ్యకి నమస్కరించుకుంటూ ఇంతటి అమాయకురాలు నా రుద్రతో ఎలా మనగలుగుతుందో ఏమో, వాడేమో పేరుకు తగ్గట్టుగా ఎప్పుడు రుద్రులానే ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో మహా సౌమ్యురాలు అనుకుని నిట్టూర్చి ఇలా బంధం ముడిపడటానికి కారకుడు అయిన నువ్వే వాళ్ళ బంధాన్ని కలకాలా నిలుపుకోవడానికి సాయం చేయి తండ్రి అనుకుంటూ శివయ్యని మరోసారి స్మరించుకొని శాంభవితో కలిసి ఆన్లోకి వెళ్తారు. ఈలోపు బామ్మగారు కూడా రావడంతో అందరూ అక్కడే కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఇంటికి వచ్చిన రుద్రాంశ్ తన జీప్ని పార్క్ చేసి లోపలికి వస్తాడు. బామ్మగారితో మాట్లాడుతూ గుమ్మం వైపు చూసిన శాంభవి 6 అడుగుల హైట్కి తగ్గ జిమ్ బాడీ, ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా ఉన్న తెల్లని శరీరం, చిన్నగా పెంచిన గడ్డం, కోరమీసం, సిల్కీ హెయిర్, ఆ కటౌట్కి తగ్గ పోలీస్ యూనిఫామ్ వేసుకొని రాయల్గా నడిచి వస్తున్న రుద్రాంశ్ని కళ్ళు నోరు అలాగే తెరిచి చూస్తూ ఉండిపోతుంది శాంభవి ఆశ్చర్యంగా. శాంభవి రుద్రాంశ్ని అలా చూడటం చూసిన బామ్మగారు చిన్నగా నవ్వుకుంటూ ఏంటే మనవరాలా, నా మనవడిని అలా చూస్తున్నావు అని అంటారు నవ్వుతూ. అప్పటిదాకా అతన్నే కన్నార్పకుండా చూసిన శాంభవి బామ్మగారి మాటలకు తేరుకొని తల తిప్పి ఆవిడని చూసి ఏం లేదు బామ్మగారు అని అంటుంది కంగారుగా. తన కంగారుని చూసి చిన్నగా నవ్వుకుంటూ రాత్రి చెప్పకుండానే వెళ్ళిపోయావేంటి నాన్న అని అంటారు బామ్మగారు. ఆవిడ మాటలకు సమాధానం చెప్పకుండా అక్కడే సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకుంటాడు రుద్రాంశ్. అతన్ని అంత దగ్గరగా చూస్తూ అక్కడ ఉండలేక గబగబా కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది శాంభవి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు నాన్న, ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు మా మీద నీకు అంత కోపం అంటారు బామ్మగారు బాధగా. ఆవిడలా అనేసరికి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చొని నాకు ఎవరి మీద ఏ కోపం లేదు అని అంటాడు సీరియస్గా. మరి లేకపోతే ఎప్పటిలా మాతో ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు అని అంటారు శ్యామల గారు అప్పుడే అక్కడికి వస్తూ. మీరు మాత్రం నా విషయంలో మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు, నేను మాత్రం మీతో మాట్లాడకుండా ఉండకూడదు అంతేనా అని అంటారు కోపంగా. రుద్ర ఆవిడని చూస్తూ మేము ఏం చేసినా కూడా నీ మంచి కోసమే కదా నాన్న చేసేది అని అంటారు. ఆవిడ
బాధగా. ఇక వాళ్ళని అలా చూడలేక, సరేలే మీరు అనుకున్నది అయ్యింది కదా, ఇంకా ఇలా ఉండనుకుండా బాధపడటం మానేసి సంతోషంగా ఉండండి అని అంటాడు రుద్రాష్. నువ్వు మాతో ఎప్పట్లా మాట్లాడితేనే మేము సంతోషంగా ఉంటామంటారు బామ్మగారు, శ్యామల గారు ఒకేసారి. వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుతూ సరేలే అంటాడు. రుద్రాష్ ముందు ఉండలేక కిచెన్లోకి వెళ్ళిన శాంభవి అక్కడ గట్టుగా అనుకుని గుండె మీద చేయి వేసుకొని, అమ్మో ఆయన పోలీస్ ఆఫీసర్ అనుకుంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. చిన్నప్పటి నుంచి ఎందుకో పోలీసులు చూస్తేనే భయపడేది శాంభవి. వాళ్ళు ఎప్పుడైనా తనకు ఎదురైనా అక్కడి నుంచి పారిపోయేది. అసలు వాళ్ళని ఎప్పుడూ దగ్గరగా చూసిందే లేదు. అలాంటిది ఇప్పుడు తన భర్తే ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలిసి తెగ కంగారు పడిపోతుంది. అసలు మొదటిసారి పెళ్లిపీటలపై రుద్రాక్షను చూసినప్పుడే తనకి చాలా భయం వేసింది. అలాంటిది ఇప్పుడు అతను ఒక పోలీస్ అని తెలిసి తన భయం రెండింతలైంది. ఇప్పుడు అతన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియటం లేదు. అందుకే అక్కడి నుంచి పారిపోయి ఇలా కిచెన్లోకి వచ్చేసింది. ఈయన పోలీస్ అని పిన్ని కూడా నాతో ఎందుకు ఎప్పుడు చెప్పలేదు అనుకొని, అయ్యో నేను అసలు ఆయన గురించి ఏమీ అడగలేదు కదా, కనీసం తన పేరు ఏంటో కూడా నాకు తెలియదు అని అనుకుంటూ ఇంతకీ ఈయన పేరేంటో అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ అంటూ ఏడుస్తున్న శివాని గొంతు విని తన ఆలోచనని పక్కన పెట్టి కంగారుగా కిచెన్లో నుంచి ఆ రూమ్ వైపు పరిగెడుతుంది. హాల్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్న రుద్రాంశ్ కూడా శివాని గొంతు విని కంగారుగా అటువైపు వెళ్తాడు. ఇద్దరు ఒకే సమయానికి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళబోదు చూసుకోకుండా ఒకరినొకరు గుద్దుకుంటారు. ఆ ఫోర్స్కి శాంభవి పడిపోతూ ఉంటే తన చేయి పట్టుకొని మీదకి లాక్కుంటాడు రుద్రాంశ్. తను అలా చేసేసరికి కింద పడిపోతున్న శాంభవి అమాంతం రుద్రాంశ్ గుండెలపైకి చేరిపోతుంది. తను కింద పడిపోతున్నానన్న భయంతో కళ్ళు మూసుకున్న శాంభవి కింద పడకుండా ఎవరు పట్టుకున్నారని తెలుసుకొని మెల్లగా కళ్ళు తెరిచి తనకి ఇంచు క్యాప్లో ఉన్న రుద్రాంశను చూసి షాక్ అయి భయంగా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆకుపచ్చ చీరలో చూడగానే ఆకర్షించే రూపం, తెల్లని మేనిఛాయ, వెడల్పాటి నుదురు, దానిపై ఎర్రటి బొట్టు, దాని కింద కొంచెం కుంకుమ, మెడలో తన కట్టిన పసుపు తాడు, నునుపైన చెక్కిళ్ళు, రంగుదిద్దిన అవసరం లేని ఎర్రటి పెదాలు, మీనాల్లాంటి కళ్ళు. ఆ కళ్ళల్లో ఏదో తెలియని బెరుకుతనంతో తన గుండెలపై అలా వాలిపోయిన శాంభవిని చూసి తనెత్తి చూస్తూ ఉన్న శాంభవిని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు రుద్రాంశ్ని అంత దగ్గరగా చూసి షాక్ అయ్యి అలానే తను కూడా చూస్తూ ఉండిపోతుంది రుద్రాంశ్ని శాంభవి. తన ఎదపై ఉన్న శాంభవి చేతుల్లో ఏదో వణుకు, తెలియని భయం కనబడుతుంటే అదేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రుద్రాంశ్. అలా ఇద్దరు కదలకుండా ఉండిపోతారు. శివాని ఏడుపు విని రుద్రాంశ్ వెనకాలే వచ్చిన శ్యామల గారు వాళ్ళని అలా చూసి సంతోషపడుతూ ఈ జంట ఎప్పటికీ ఇలానే కలిసి ఉండేటట్టు ఆశీర్వదించు పరమేశ్వర అని ఆ మహాదేవుని వేడుకుంటూ ఉంటారు. బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న శివాని డోర్ దగ్గర ఆగిపోయిన రుద్రాంశ్ శాంభవిలను చూసి తన ఏడుపు నాపి హే మమ్మీ డాడీ ఢీ కొట్టుకున్నారు అని అంటూ చప్పట్లు కొడుతూ బెడ్పై జంప్ చేస్తూ ఉంటుంది. శివాని కేరింతలకు తేరుకున్న శాంభవి తనున్న పొజిషన్ చూసుకొని కంగారుగా రుద్రాంశని వదిలి శివాని దగ్గరికి పరిగెత్తినట్టే వెళ్ళిపోతుంది. వెళ్తున్న శాంభవిని చూస్తూ ఈ అమ్మాయి ఏంటి చాలా భయస్రాల్లాగా ఉంది అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. శివాని దగ్గరికి వెళ్ళిన శాంభవి శివానిని దగ్గరికి తీసుకొని తల్లి ఎందుకుడా ఏడ్చావు అని అడుగుతుంది. మరేమో నువ్వు రాత్రి నా దగ్గరే పడుకున్నావు కదా అని అంటుంది శివాని. అవును అని అంటుంది శాంభవి శివాని వైపు అయోమయంగా చూస్తూ. కానీ నేను లేచి చూస్తే నువ్వు ఇక్కడ లేవు, నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయావేమో అనుకొని ఏడ్చాను అని అంటుంది శివాని. శాంభవి వైపు అమాయకంగా చూస్తూ తనతో ఉన్న ఒక్కరోజుకే తనపై ఇంత మమకారాన్ని పెంచుకున్న శివానిని ప్రేమగా చూస్తూ ఉద్వేగంగా పాపని తన గుండెలకు హత్తుకుంటుంది శాంభవి. తనకంటే బాగా ఎవరికి తెలుసు ఈ వయసులో పిల్లలు తమపై ప్రేమని మమకారాన్ని చూపించే మనుషుల్ని ఎంతగా కోరుకుంటారో. తను శివాని వయసులో ఉన్నప్పుడు విమల గారు తప్ప తనని అంత ప్రేమగా చూసిన వారు ఎవరూ లేరు. ఆశ్రమంలో అందరూ తన వయసు పిల్లలే. అక్కడి పనులు చూడటానికి వచ్చిన వాళ్ళు తమ పని తాము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే కారు. విమల గారు పని మీద ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆయాన్ని పెట్టి వెళ్ళేవాళ్ళు, కానీ ఆవిడ వీళ్ళని సరిగ్గా పట్టించుకునే వాళ్ళే కాదు. ఏదైనా అల్లరి చేస్తే ఒళ్ళంతా వాతలు తేలేలా కొట్టేది. తను కొట్టిన విషయం విమల గారికి చెప్తే తర్వాత రోజంతా వాళ్ళకి అన్నం పెట్టేదే కాదు. ఆ భయానికి ఎవరు కూడా ఆవిడ గురించి విమల గారికి చెప్పే ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఆవిడ లేనప్పుడు కనీసం తను తిన్నదో లేదో కూడా పట్టించుకునే మనిషే ఉండేవాళ్ళు కాదు అక్కడ. అలాంటి సమయంలోనే తనకి అనిపించేది నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు మనిషే కావాలి అని. కానీ అది జరగని పని అని తనకి కూడా తెలుసు. అలానే పెరిగి పెద్దదయ్యింది. ఇప్పటికీ తన మనసులో ఆ లోటు అలానే ఉండిపోయింది. అదంతా గుర్తు చేసుకొని నిన్న కాసేపు తనతో ప్రేమగా మాట్లాడినందుకే తనపై ఇంత ప్రేమని పెంచుకొని కాసేపు కనపడకపోయేసరికి దిగులు పడ్డ పాపని అలానే హత్తుకొని కన్నీరు కారుస్తూ నేను నీ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమనైతే కోరుకున్నానో దాన్ని నీకు పూర్తిగా అందిస్తానురా అనుకుంటూ అలానే ఉండిపోతుంది శాంభవి. లేవగానే తన కోసం వెతికే తన కూతురు ఇవాళ తను ఎదురుగా ఉన్నా కూడా తనని పట్టించుకోకుండా అమ్మ అని ఏడుస్తూ శాంభవిని చుట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతూ శాంభవి వంకే చూస్తూ ఉంటాడు రుద్రాంశ్.
రుద్రాంశ్. అలా చూస్తున్న తనకి శాంభవి కళ్ళల్లో చేతల్లో శివానిపై ఆప్యాయత, ప్రేమ, మమకారం అన్నీ కలగలిపి కనబడుతుంటే ఎందుకో ఆ క్షణం తన మనసుకి ఎంతో ఆనందం కలిగింది. తను అలా చూస్తుండగా శాంభవి మొహంలో ఏదో తెలియని బాధ కూడా చూడటం గమనించి తనని మొదటిసారి చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఈ భావం ఆమె మొహంలో కనపడుతుండటం గుర్తు తెచ్చుకుంటూ నాకే ఎందుకు ఇలా అనిపిస్తోంది, ఈ అమ్మాయి మనసులో ఏదో చెప్పుకోలేని బాధ ఉందని అనుకుంటూ ఆమెని చూస్తూ ఉంటాడు రుద్రాంశ్. కాసేపటికి శివానిని వదిలి తన చేతిని మొహానంతో తీసుకొని నుదుటిని ముద్దు పెట్టుకొని నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళని బుజ్జి అంటుంది తనని చూసి నవ్వుతూ. ఆ మాటకి వెలిగిపోతున్న మొహంతో అవునా అమ్మా, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళవా, నాతోనే ఉంటావా అంటుంది శివాని. అలా అంటున్నప్పుడు తన ముఖంలో కనపడుతున్న ఆనందాన్ని చూసి అవునమ్మా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానంటుంది శాంభవి నవ్వుతూ. థ్యాంక్ యూ అమ్మా అంటూ శాంభవిని చుట్టుకుంటుంది శివాని. కాసేపటికి తనని వదిలి సరే ఇక స్నానం చేసి రెడీ అవుదాం పదా, మనం ఇవాళ గుడికి వెళ్ళాలంట, మళ్ళీ లేట్ అయితే నాను తిడతారంటుంది శాంభవి. హాహా, నన్ను నాను తిట్టదు అంటుంది శివాని నోటికి చేయడం పెట్టుకొని కిలికిలా నవ్వుతూ. తన నవ్వును చూసి అబ్బో ఎందుకు నువ్వంటే భయమా అంటుంది శివాని చూసి నవ్వుతూ. భయమే, కానీ నేనంటే కాదు డాడీ అంటే అంటుంది మళ్ళీ కిలికిలా నవ్వుతూ. వాళ్ళని చూస్తున్న రుద్రాంశ్ శివాని మాటలు విని నవ్వుతూ తన పక్కనే ఉన్న శ్యామల గారిని చూస్తాడు. శివాని మాటలు విని ఉడుక్కుంటున్న శ్యామల గారు రుద్రాంశ్ తనని చూసి నవ్వడంతో తన వైపు గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళి అల్లరి పిల్ల ఏంటి, ఏం చెప్తున్నావు మీ అమ్మకి, నాకు నా కొడుకంటే భయమా అని అంటారు. శివాని చెవి మెలేస్తూ అయ్యో అత్తయ్య వదిలేయండి పాపం, తనకి నొప్పెడుతుంది అంటుంది శివాని కంగారుగా. డోర్ దగ్గర నుంచి వీళ్ళని చూస్తున్న రుద్రాంశ్ శ్యామల గారు అలా చేయడం చూసి స్పీడ్గా లోపలికి వచ్చి అమ్మ అని గట్టిగా పిలుస్తాడు. తన వాయిస్లోని బేస్కి ఉలిక్కిపడి శివాని చెవి వదిలేస్తారు శ్యామల గారు. అసలే రుద్రాంశ్ అంటే భయపడుతున్న శాంభవి అతను అలా అరిచేసరికి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. శివాని మాత్రం ఇదిగో అమ్మ, నేను చెప్పానా నానుకి డాడీ అంటే భయమని, చూడు డాడీ పిలవగానే ఎలా వదిలేసిందో అంటుంది నవ్వుతూ. శివాని మాటలకు మెల్లిగా కళ్ళు తెరిచి శ్యామల గారి వెనకాల నుంచొని తొంగి తొంగి చూస్తుంది రుద్రాంశ్ని. శాంభవి అలా చూడటం గమనించిన రుద్రాంశ్ ఈ అమ్మాయి ఏంటి నన్ను చూసి మరీ ఇంతలా భయపడుతోంది అని అనుకుంటూ ఉంటాడు. తననే చూస్తూ ఉంటాడు. అలాగే డాడీ అన్న శివాని పిలుపుకి తేరుకొని ఏంటి చిన్ని అని అంటాడు తనని ఎత్తుకుంటూ. డాడీ మరేమో మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నామా అని అడుగుతుంది రుద్రాంశ్ని శివాని మెడ చుట్టూ చేతులు వేస్తూ. అవునమ్మా, నువ్వు త్వరగా రెడీ అయితే మనం అందరం కలిసి బయటికి వెళ్దాం అని అంటాడు రుద్రాంశ్ నవ్వుతూ. కథ ఇంకా ఉంది. శాంభవి తను కోరుకున్న ప్రేమని మరి రుద్రాంశ్ అందించగలుగుతాడా? అసలు రుద్రాంశ్కి ఎందుకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు? మరి శాంభవి తను కోరుకున్న ప్రేమని రుద్రాంశ్ ద్వారా పొందగలుగుతుందా లేదా? ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.